ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంతెనలు ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనవసరంగా వరద నీటిలోకి వెళ్లి ప్రాణాలను ప్రమాదంలో పడవేయొద్దని విజ్ఞప్తి చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిన్న నుంచి కురుస్తున్న భారీ వర్షాలతోటి అయితే జనజీవనం స్తంభించిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే ఇటు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకైతే రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. కొన్ని అప్రోచ్ రోడ్లు కూడా కొట్టుకపోవడంతో అయితే రహదారులు అయితే పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఇటు గిరిజన గూడాలలో అయితే రహదారులు లేక తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. మనం చూడవచ్చు ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఏదైతే వాగులు, వంకల ఇక్కడ ఏదైతే పొంగి పొర్లుతున్న వాగులను అయితే ఇప్పటికే అధికారులు సందర్శించారు. దీనికి సంబంధించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాగులు ఉప్పొంగిపోతున్నాయి కాబట్టి ప్రాణ నష్టం జరగకుండా అయితే అధికారులు అన్ని జాగ్రత్తలు అయితే చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత ప్రాజెక్టు కానీ, అదేవిధంగా నిర్మల్ జిల్లా స్వర్ణ కానీ, కడెం ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అయితే అన్నదాతలు హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇటు కొమరంభీం ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. రానున్న రోజుల్లో అయితే ఇటు మహారాష్ట్రలో అధిక వర్షాల నేపథ్యంలో అయితే ఇప్పటికే వాగులు ఉప్పొంగిపోతుండటంతో అయితే రహదారులు ఇటు ప్రయాణికులకైతే ఇబ్బందులు అయితే తలెత్తాయని చెప్పవచ్చు. దీంతో ఇప్పటికే ఇటు మంచిర్యాల కానీ, ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ కానీ, ఇటు నిర్మల్ ప్రాంతాలలో అయితే అధిక వర్షాలతో అయితే ప్రజల జనజీవనం స్తంభించిపోయిందని చెప్పవచ్చు. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో అయితే ఇటు ప్రాజెక్టులకు అయితే భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అయితే ఇటు అన్నదాతలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా నీరు వచ్చి చేరడంతో అయితే ప్రాజెక్టులకు అయితే జలకళ సంతరించుకుందని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతోటి అయితే అన్నదాతలు ఆనందోత్సవాల మధ్య ఉన్నారు. అదే విధంగా ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమై అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసి తక్షణ సాయం అందించే విధంగా కూడా అందరూ అధికారులను అయితే సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించారు అధికారులు. ఏదేమైనా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అయితే అధికారులు అయితే అప్రమత్తం అవుతున్నారు. ముఖ్యంగా ఇటు మంచిర్యాల జిల్లా కోటపల్లిలో ఇల్లు కూలి ఒకరు చనిపోయిన ఘటనలకు అయితే చోటు చేసుకున్నాయి. అదేవిధంగా లక్షడిపేటలో రహదారులకు సంబంధించి ఏదైతే భారీ వృక్షాలు పడడంతో అయితే రాకపోకలకైతే తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది. అదేవిధంగా ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో వాగులు ఉప్పొంగిపోతుండటంతో అయితే జిల్లా కలెక్టర్ సందర్శించి వాగుల దగ్గర అయితే స్పెషల్ అధికారులను కూడా పోలీసులను అయితే ఏర్పాటు చేశారు. ఏదేమైనా రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలైతే అధికారులు అయితే సూచనలు అయితే చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వినోద్ తో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.